హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ పిల్లా 24. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు మార్నింగ్ లైవ్ చూశారు కదా, నేను టౌన్కి వెళ్తున్నానని చూపించాను. సో టౌన్కి వెళ్ళి నేను వచ్చేటప్పుడు ఏమేమి తీసుకొచ్చాను అనేది మీకు అవి కూడా ఈరోజు చూపిస్తాను. సో వీడియోని అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు కొన్ని ఇంట్లో సామాన్లు కూడా తీసుకొచ్చాను, సరుకులు అయిపోయి ఉంటే. సో ఫస్ట్ అయితే ఇది చూసేయండి, పెద్ద బస్తాని టమాటో రైస్ ఫ్రెండ్స్. ఇది కంపెనీ పేరు. ఈ రైస్ బస్తా అయితే ఒకటి తీసుకొచ్చాను. వచ్చేటప్పుడు అయితే ఆటో మాట్లాడుకొని ఆటోలో అయితే వేసుకొచ్చేసాను ఫ్రెండ్స్. సో నెక్స్ట్ అయితే చూడండి, ఇంకా బస్తా అయితే నేను విప్పి చూపిస్తాను. ఈ 3 అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఈరోజు నేను వెంకటగిరి నుంచి. పట్టుకర్ర అంటారు అనుకుంటా దీన్ని. ఈ పట్టుకర్ర అయితే ఒకటి తీసుకున్నాను. ఇదైతే సామాన్ బస్తాలోనే వేసేసాను, సపరేట్ కవర్లో అయితే వేయించారు. ఇంకా అది ఎందుకు చేతిలో పట్టుకోవడం అని నేను ఈ సామాన్లు తీసుకున్న మూటలోనే వేసాను. ఇది 70 రూపీస్ ఫ్రెండ్స్. ఇది నెక్స్ట్ అయితే ఇది పప్పు రుద్దేది, ఇది ఒకటి తీసుకున్నాను. ఇది వచ్చి 50 రూపీస్. ఇది ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ అయితే పెద్ద లైటర్ ఫ్రెండ్స్. ఇది మా పెద్ద స్టవ్ ఉంది కదా, దానికోసం అని తీసుకున్నాను పెద్ద లైటర్ ఒకటి. ఫస్ట్ టైం పెద్ద లైటర్ కొనడం నేనైతే. ఇది వచ్చి 120 రూపీస్ ఫ్రెండ్స్. ఇది చూడండి ఎంత పెద్దది ఉందో. ఇది ఓపెన్ చేస్తాను మీ ముందర. దీనికన్నా ఇంకా పెద్దది కూడా ఉంది ఫ్రెండ్స్ ఆ షాప్లో, అది 150 అంట. ఇది చాలే అని నేనైతే ఇది తీసుకున్నాను. ఇదొకటి. ఈ 3 అయితే ఒక షాప్లో తీసుకున్నాను నేను. ఇంకా నెక్స్ట్ అయితే సరుకులు ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ బిల్ అయితే ఉంది, నేను తీసుకొచ్చిన సరుకులు బిల్లు. టోటల్ అయితే చూడండి ఫ్రెండ్స్ 650 అయితే అయింది. $1650 కాదు, 1650 ఇదైతే అయింది ఫ్రెండ్స్, 1650. నేనైతే ఇంటి దగ్గర నుంచి లిస్ట్ అయితే ఏం రాసుకుపోలేదు ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళి ఇంకా షాప్లో లిస్ట్ అయితే రాసుకున్నాను. నేను బాబుని చూపించుకొని వద్దామని అయితే హాస్పిటల్కి వెళ్ళాను. సో చూపించుకొని ఇంకా ఇంట్లో కూడా ఏం లేవు అని ఒకేసారి అన్నీ తీసుకొని వచ్చేసాను. 1650 అయితే అయ్యింది. ఏమేమి తీసుకున్నానో ఒకసారి అయితే చూడండి. ఇదైతే గోధుమ పిండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఫర్ట్యూన్ అంట, బై 1 get 1. ఇది ఒక్కటి తీసుకుంటే ఇంకోటి కూడా ఫ్రీ ఇచ్చారు. ఇదిగోండి, బై 1 get 1 ఫర్ట్యూన్ చెక్కీ ఫ్రెష్ ఆట అంట. ఇది ఒకటి తీసుకున్నాను. ఇదైతే చింతపండు 1/2 kg. నాకు బాబుకే కదా, మంత్లీ సరిపోతాయి ఫ్రెండ్స్. నేనైతే కొద్దిగానే తెచ్చుకుంటాను. సో ఇది చింతపండు. ఇంకా ఇవైతే ఎర్రగడ్డలు 1/2 kg. ఇవైతే ఎండుమిరపకాయలు 1/4 kg ఫ్రెండ్స్. ఇవి ఎండుమిరపకాయలు. దీని కాస్ట్ చెప్పాలా వద్దా ఫ్రెండ్స్? మీకు కాస్ట్ చెప్తే లెంతీ అయిపోద్ది ఇంకా వీడియో, నేను వెతుక్కుంటూ చెప్పాలి మీకు ఇంకా కాస్ట్ అయితే. గోధుమ పిండి చూపించాను కదా, అది 45 రూపీస్, బై 1 get 1.
చింతపండు వచ్చి 55 రూపీస్ ఫ్రెండ్స్, హాఫ్ కేజీ నేను తీసుకున్న వాటిలో. దీంట్లో ఎండుమిరపకాయలు కాస్ట్ కనిపించడం లేదు ఫ్రెండ్స్ నాకు. మిరపకాయలు ఇవి 1/4 కేజీ 50 రూపీస్ ఫ్రెండ్స్, మిరపకాయలు కూడా. నెక్స్ట్ వచ్చి ఎర్రగడ్డలు కాస్ట్ కూడా చెప్పేస్తాను మీకు ఇప్పుడే, మా సైడ్ ఎలా ఉన్నాయి రేట్లు అని. సో నేను ఇప్పుడు కాస్ట్లు అయితే చెప్పాను ఫ్రెండ్స్, నేను వెతుక్కోవాల్సిన పడతా ఉంది. మామూలుగా చూపించేస్తాను ఏమేమి తీసుకున్నాను అనేది. ఇదైతే ఉప్పు ప్యాకెట్, నెక్స్ట్ ఇదైతే మక్రోనీ ఫ్రెండ్స్, పాస్తా. ఇవి నేను తీసుకున్న సరుకుల షాప్లో అయితే ఇవి దొరకవు, నేను వేరే షాప్లో అయితే తీసుకున్నాను. వెంకటగిరి పోలేరమ్మ ఆశ దగ్గర ముస్లిమ్స్ షాప్ ఒకటి ఉంది, అక్కడైతే తీసుకున్నాను. 2 టైప్స్ తీసుకున్నాను. ఇది స్ప్రింగ్స్ మోడల్ ఒకటి, ఇంకొక మోడల్ కూడా తీసుకున్నాను. హాఫ్ కేజీ వచ్చి 50 రూపీస్. నేను 2 మోడల్స్ తీసుకున్నాను కాబట్టి 50 100 రూపీస్ అయింది. ఇదే ఫ్రెండ్స్ ఇంకొకటి, ఇది ఒక హాఫ్ కేజీ. నెక్స్ట్ అయితే ఇది సేమియా ప్యాకెట్ హాఫ్ కేజీ. నెక్స్ట్ ఇవి అయితే చూడండి, తెల్లగడ్డలు 90 రూపీస్ అంట 1/4 కేజీ. ఆవాల ప్యాకెట్ ఒకటి. ఫ్రీడమ్ ఆయిల్ కూడా ఒకటి తీసుకున్నాను. నా దగ్గర ఉన్న బడ్జెట్లో అయితే కొంచెం తీసుకొచ్చాను ఈసారి. జీలకర్ర ప్యాకెట్, మినప్పప్పు హాఫ్ కేజీ, మైదా పిండి ఒక ప్యాకెట్, హాఫ్ కేజీ ప్యాకెట్. పూరి చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఎక్కువ నేను, బాబుకి ఇష్టమని. సో మైదా పిండి అందుకని తెచ్చుకున్నాను. ఉప్మా రవ్వ, వేరుశనగ పల్లీలు ఫ్రెండ్స్, ఇవన్నీ హాఫ్ కేజీ ఫ్రెండ్స్. ఇది శనగపప్పు, కందిపప్పు, పెసరపప్పు, ధనియాలు, కొబ్బరి, ఇంకా ఇదైతే చక్కెర, సాల్ట్ ప్యాకెట్, ఇదైతే శనగలు పుటానాలు, పసుపు పొడి ప్యాకెట్ ఒకటి, మెంతులు, ధనియాల పొడి ప్యాకెట్. నెక్స్ట్ అయితే నల్ల మిరియాలు, కారం, ఇదైతే బిర్యానీ రంగు ఫ్రెండ్స్, ఆరెంజ్ రెడ్ బిర్యానీ రెడ్. ఎప్పుడు నేను ప్యాకెట్స్ తెచ్చేదాన్ని, ఫస్ట్ టైం ఈ డబ్బీ అయితే తెచ్చాను చిన్నది. ఇంకా గిన్నెల సోపు, ఇదైతే మామిడికాయ ఊరగాయ ఫ్రెండ్స్.
ఎక్కువ ఊరగాయలు అయితే తినను కాబట్టి చిన్నది తెచ్చుకున్నా. ఇదొకటి. ఇంకా ఫైనల్గా అయితే బెల్లం కూడా ఎక్కువ యూస్ చేయము కాబట్టి కొంచెం తెచ్చిపెట్టుకున్నా, ఎప్పుడన్నా ఏమన్నా చేసేదానికి యూజ్ అవుతుందని. ఇంకా ఇంతే ఫ్రెండ్స్ నేను తీసుకొచ్చినటువన్నీ. చూడండి సామాన్లు అయితే ఇవే నేను ఈ మొత్తం సామాన్లు అయితే నాకు 1650 రూపీస్ అయితే అయింది ఫ్రెండ్స్ టోటల్. ఇంకా ఇవన్నీ అయితే నేను డబ్బాల్లో అయితే వేసేయాలి. మొత్తం డబ్బాలన్నీ వాష్ చేసి ఎండలో పెట్టి తర్వాత అయితే వేయాలి. డబ్బాలు వాష్ చేసి చాలా రోజులైంది, అందుకోసం నేను మూటలో అయితే వేసేస్తా ఉన్నాను. ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే. నాకు ఉన్నంత బడ్జెట్లో నేనైతే ఈరోజు సరుకులు తెచ్చుకున్నాను. కొంచెం వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. డైలీ లాంగ్ వీడియోస్తో పాటు లైవ్ కూడా ఉంటుంది నా ఛానల్లో. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, వాచ్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా.